నమస్కారం అండి. సో గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే బీజేపీ పార్టీకి చాలా మంది నాయకులు గుడ్ బై చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ విధంగా చూసుకుంటే బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతుందంటారు? బీజేపీ భవిష్యత్తు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ నాయకత్వ లోపం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే నాయకుల్ని ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకులను కూడా గుర్తించలేకపోవడం. ఇప్పుడు రాజాసింగు బీజేపీని పాపం ఎవ్వరూ గెలవనప్పుడు కూడా గెలిచాడు ఆయన. మంచి నాయకుడు ఆ ఏరియాలో. అతను గొప్ప నాయకుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా గెలిపించుకుంటూ బీజేపీని నిలబెట్టుకుంటూ ఒక్క సీటు ఉన్నప్పుడు కూడా ఆయనే గెలిచాడు. కానీ అలాంటి రాజాసింగ్ని దూరం పెట్టడం అంటే ఏం లేదు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొంచెం ఆయన చులకన చేసి మాట్లాడడం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం. అంటే ఆయన ఇంకో కమెంట్ చేశారు ఏంటంటే తన్ని ఫుట్బాల్ ఆడుకున్నారు బీజేపీ నేతలందరూ అని చెప్పేసి కూడా కమెంట్ చేయడం జరిగింది. బీజేపీ అధినాయకత్వం ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా తెలంగాణలో బాగాలేదండి. అది వాస్తవం, అది ఎగమరిగిన సత్యం, అందరూ చెప్పుకునే మాట. బీజేపీ నాయకత్వం ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలీదు. మంచి హై స్థాయికి వెళ్ళి రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో గెలవబోతుందిరా అనుకున్న టైంలో మరి ఏం పోయే కాలం వచ్చిందో బీజేపీ నాయకత్వానికి. సడన్గా బండి సంజయ్ గారిని దించేసి వేరే వాళ్ళని ఎక్కిస్తారు. అలాగే ఎవడైనా మంచి పాస్ట్గా ఉన్నాడు, మన పార్టీలో చాలా అద్భుతంగా ముందుకెళ్తానంటే కాలు పట్టుకుని వెనక్కి లాగేసి రాజాసింగ్ లాంటి వ్యక్తుల్ని అంత అకుంఠిత దీక్షతో పనిచేసే వ్యక్తి బీజేపీలో లేడు అసలు. రాజాసింగ్ లాంటి గొప్ప నాయకుడు బీజేపీలో లేడంట. ఎందుకంటే మేము బీజేపీ పార్టీ కాదు కాబట్టి మేము చెప్పొచ్చు. బీజేపీని బలోపేతం చేయాలంటే బీజేపీ రాజాసింగ్ లాంటి సూపర్ డూపర్ నాయకులు కావాలి. అలాంటి వాళ్ళు లేరు. ఎవడైనా ముందుకెళ్తానంటే లాగేస్తాడు. బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణకి ఒక అద్భుతంగా పైకి లేచింది పార్టీ. సడన్గా ఏమొచ్చిందో ఎలక్షన్స్ ముందు ఆయన దింపేసి వేరే వాళ్ళని పెట్టారు. ఆ పేర్లు ఉచ్చరించకూడదు, అందుకని వేరే వాళ్ళని పెట్టారు అంటున్నాను. నిజంగా హై నాయకత్వం మాత్రం చాలామంది కింద నాయకులను తొక్కేయాలని. అంటే ఆయన ఇంకో విషయం ఏమన్నారంటే ఈ బీజేపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే నిరంతరం కష్టపడే లేబర్ బతుకు అని చెప్పేసి కూడా రాజాసింగ్ గారు చెప్పారు. 100% లేబర్ బతికే. మేము కూడా కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం కాబట్టి 100% లేబర్ బతికే. తెలంగాణలో బీజేపీ పార్టీ రాకూడదని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు చేయట్లా. ఇప్పుడు ఎవరైనా ఆపోజిట్ పార్టీని తొక్కేయాలని చూస్తారు, కానీ ఈ పార్టీని తొక్కేయాలని చూసుకునేది బీజేపీ పార్టీలో ఒకటే ఉంది. ఒక బ్రహ్మాండమైన పార్టీ బీజేపీ పార్టీ, దేశభక్తి గల పార్టీ. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను, అలాగే మన హిందుత్వాన్ని కానీ మన సాంప్రదాయాలను కానీ మన దేశాన్ని ప్రపంచ దేశాలలో గొప్పగా నిలబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తొక్కాలి, హతపాతాలకి వెళ్ళిపోవాలని ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ.